హాయ్ గైస్, నేనైతే ఈరోజు సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణలో ఉన్నా. అసలు మ్యాటర్ ఏంటంటే నాకైతే ఈరోజు ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఉంది. నాకు సెంటర్ వచ్చేసరికి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో పడింది. నేనైతే ఒక రోజు ముందే హైదరాబాద్కి రీచ్ అయ్యా, కొంచెం ఎర్లీగా ఉంటుందని. నైట్ మొత్తం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేశా. నేను మా ఫ్రెండ్ 4:30 స్టార్ట్ అయ్యాం లింగంపల్లిలో బైక్ పైన. ఆ టైంలో ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు, కానీ చలి అయితే చాలా ఉంది. మేము కాలేజ్కి వచ్చేసరికి 8:30కి రీచ్ అయ్యాం. అక్కడ కాలేజ్ రీచ్ అయిన వెంటనే ఆడిటోరియంలో వెళ్ళిపోయాం. ఆడిటోరియంలో ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే ఏ రోల్కి హైర్ చేసుకుంటున్నాం, కంపెనీ బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మాకైతే టోకెన్స్ ఇచ్చారు. ఆ టోకెన్ పైన ల్యాబ్ నేమ్, సిస్టమ్ నెంబర్ ఉంది. నాదైతే న్యూ సెల్యులర్ ల్యాబ్ నేమ్, సిస్టమ్ నెంబర్ 42. టోకెన్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ల్యాబ్ వైజ్ కాల్ చేశారు. మేమైతే ల్యాబ్ దగ్గరికి వెళ్ళి సిస్టమ్ దగ్గర కూర్చున్నాం. సిస్టంలో ఎగ్జామ్ రాయడానికి ప్రీ ఇన్స్టాల్డ్గా కంపెనీ యాప్ ఉంటుంది. అందులో మన క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కామన్గా అందరికి కలిపి ఒక ఓటీపీ చెప్తారు. ఓటీపీ ఎంటర్ చేసి మనం ఎగ్జామ్ స్టార్ట్ చేయొచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, సెంటర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, క్వశ్చన్స్ ఏ టాపిక్స్ మీద అడిగిండు, ఏ లెవెల్లో ఉన్నాయి క్వశ్చన్స్, ఈ మొత్తం లాంగ్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశా. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. హైదరాబాద్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిస్ట్ వరకు ఏమేం చేశానో లాంగ్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశా. ప్లీజ్ వాచ్, ఎంజాయ్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.